కాకినాడ జగన్నాథపురంలోని ఏఎస్ ఉమెన్స్ జూనియర్ కాలేజీలో ఐద్వా ఆధ్వర్యంలో రాజ్యాంగం సమాన హక్కులు అవరోధాల సదస్సు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నప్పటికీ విధి విధానాల అమలులో లోపాల వల్ల హక్కులు అందరికీ సమానంగా అందట్లేదన్న ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావలే. అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రచారాన్ని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పల్లంరాజు. కాకినాడలో ఘనంగా సిబిసిఎన్సి 75 వసంతాల వేడుక. సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానన్న కాకినాడ ఎంపీ తమ్మిళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జగన్నాథపురంలోని ఏఎస్ ఉమెన్స్ జూనియర్ కాలేజ్లో ఐద్వా ఆధ్వర్యంలో రాజ్యాంగం సమాన హక్కులు అవరోధాల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ముఖ్య అతిథిగా ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావలే పాల్గొని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మహిళల పురోగతికి ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. హక్కులు ఉన్నప్పటికీ విధి విధానాల అమల్లో లోపాల వల్ల హక్కులు అందరికీ సమానంగా అందట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగం హక్కులను కాపాడుకోవాలంటే శాస్త్రీయ దృక్పథంతో కూడిన విద్య వల్లే సాధ్యమవుతుందని, దానికి మహిళా విద్య ఎంతో అవసరమని అన్నారు. మహిళల విద్యతోనే ఆర్థిక స్వతంత్రత చేకూరగలదని, ఆర్థిక స్వతంత్రతతో స్వీయ నిర్ణయాలు తీసుకునే శక్తి అలవడుతుందని అన్నారు. నేటికి మహిళలను కన్యాదానం చేసే ఒక వస్తువుగా చూసే తిరోగమన భావజాలం నుంచి మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ స్త్రీ విద్యను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి, ఏఎస్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు, ఏఎస్డి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం సువర్చల, అర్థశాస్త్ర అధ్యాపకులు నాయుడు, ఐద్వా నాయకులు బి గంగా భవానీ, టి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. आज यहाँ पर गवर्नमेंट स्कूल के अंदर लड़कियों की बहुत बढ़िया मीटिंग हुई। हमने लड़कियों को समझाया कि उन्होंने शिक्षा का जो है, पढ़ाई का इस्तेमाल अपनी ज़िंदगी में बदलाव लाने के लिए करना चाहिए। हमारे संविधान ने जो हमें अधिकार दिया है समानता का, भेदभाव के खिलाफ लड़ने का, उस अधिकार का इस्तेमाल करना चाहिए। समानता समाज में होनी चाहिए, तभी भी औरतों को भी न्याय मिलेगा। धर्म और जात के ऊपर जो राजनीति चल रही है, उस राजनीति के ऊपर हमें उठकर अपनी ज़िंदगी को बनाना होगा। अंधविश्वास में फंसना नहीं चाहिए। अंधविश्वास का मुकाबला करके वैज्ञानिक सोच से अपने पढ़ाई का इस्तेमाल करके ज़िंदगी में आगे बढ़ना चाहिए। రాజ్యాంగం సమాన హక్కులు అవరోధాల కోసం స్టూడెంట్స్ చాలా బాగా వివరించారు. రాజ్యాంగంలో రాసిన స్త్రీల యొక్క హక్కుల కోసం అసమానతలన్నీ తీసివేయాలని, ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలని, క్యాస్ట్ పరంగా కానీ రిలీజియన్ పరంగా కానీ ఎటువంటి తేడాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి అనే విషయం మీద మేడం చాలా చక్కగా వివరించారు. కాకినాడ నగరపాలక సంస్థ 42వ డివిజన్ స్వామినగర్ పరిసర ప్రజల రాకపోకలకు పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామినగర్ ప్రాంతం 2015లో కాకినాడ నగరపాలక సంస్థలో విలీనమైందని, నగరానికి స్వామినగర ప్రాంతానికి తూరల వంతెన నిర్మించి చాలా కాలమైందన్నారు. గతంలో వంతెన ఐరన్ గ్రిల్ పాడైనప్పుడు ఇంద్రపాలెం మన ఊరు మన బాధ్యత సంస్థ వారు రిపేర్ చేయించారని, ప్రస్తుతం వంతెన రిపేర్ వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. స్వామినగర్ నుండి విద్యార్థులు కాకినాడకు వచ్చి చదువుకుంటారని, స్వామినగర్ పరిసర ప్రాంతాలు కూడా ఇటీవల అభివృద్ధి చెందడం వలన వంతెనపై ట్రాఫిక్ పెరిగిందన్నారు. వంతెన రిపేర్ వల్ల ట్రాఫిక్కి అంతరాయం జరుగుతుందని, ప్రమాదకరంగా కూడా ఉందన్నారు. అదేవిధంగా వంతెనకు ఇరువైపులా అపారిశుద్ధ్యం తాండవిస్తోందని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ వారు స్పందించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ ప్రాంతానికి పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 42వ డివిజన్
స్వామినగర్ ఉన్నది. ఈ స్వామినగర్ని కాకినాడని కలుపుతూ గోదావరి కాలువ పైన తూర్ల వంతెన వేసుకోవడం అనేది చాలా కాలం క్రితం జరిగింది. ప్రస్తుతం స్వామినగర్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో పెద్ద ఎత్తున జనాభా పెరిగారు. తూర్ల వంతెన రిపేర్లకు గురై చాలా ప్రమాదకరంగా ఉంది. గతంలో కూడా ఆ బ్రిడ్జి అంచులు పాడైపోయినప్పుడు మన ఊరు మన బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థ వారు రిపేర్ చేయించడం జరిగింది. తాజాగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఒక ఆటో వెళ్తే అటువైపు వచ్చే 2 వీలర్స్ కూడా ఆగిపోయి రావాల్సి వస్తుంది. దీనివల్ల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. రెండో వైపు అనేక మంది స్వామినగర్ విద్యార్థులు కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ వైపు చదువుకోవడానికి వస్తూ పోతూ ఉంటారు. ఆ బ్రిడ్జి అంచులన్నీ కూడా ప్రమాదకరంగా ఉన్నాయి. నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ వంతెనని పక్కా వంతెన నిర్మించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మైకా సంచుల్లో పువ్వులు రకరకాల పత్రాలు పెట్టి ఆ వంతెన దగ్గరే పడేయడం వల్ల మొత్తం నీరంతా కూడా స్టాగ్నేట్ అయిపోయి మురికిగా తయారయ్యి దోమల కేంద్రంగా తయారైపోయింది. చాలా అపారిశుధ్యం తాండవిస్తుంది. ఇది కాకినాడకి ఎంట్రన్స్లో ఉన్నటువంటి డివిజన్ 42వ డివిజన్ స్వామినగర్. దయచేసి నగరపాలక సంస్థ కమిషనర్ వారు ఇతర సంబంధిత శాఖ అధికారులు స్పందించి స్వామినగర్ని పక్కా వంతెన నిర్మించాలని, ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కల్పించాలని, పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబిసిఎన్సి ద్వారా అందుతున్న విద్య, వైద్య సేవల వ్యాప్తికి తన వంతు సహకారం కూడా అందిస్తానని అన్నారు. విద్య, వైద్య, ఆధ్యాత్మిక రంగాల్లో కోట్ల మందికి సేవలు అందించిన సిబిసిఎన్సి నార్త్ బాప్టిస్ట్ సర్కార్ అసోసియేషన్ ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి అసోసియేషన్ను సమర్థవంతంగా నిర్వహించడానికి సత్తా కలిగిన వ్యక్తులు బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని, సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. 7.5 దశాబ్దాల కాలంగా విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సిబిసిఎన్సి సమాజంలో పేద, మధ్యతరగతి వర్గానికి గణనీయమైన సేవలందించిందని, అలాంటి సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నూతన పాలక వర్గాన్ని ఎంపీ అభినందించారు. చైర్మన్గా రెవరెండ్ డాక్టర్ ముత్తాభక్తుల రత్నకుమార్, ఎలక్షన్ కన్వీనర్ ముత్తాభక్తుల వీర్రయ్య, థామస్ గ్యాబ్రియోల్, కె సుకుమార్, పి రత్నం రాజు, బి బాలరాజు, కృష్ణ విజయ్ బాబులు నూతన పాలక వర్గంలో ఎన్నికయ్యారు. హాస్పిటల్స్, 245 స్కూల్స్ ఈ యొక్క కమిటీతో పరిపాలిస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, 150 సంవత్సరాలు కలిగినటువంటి ఏకైక సేవా సంస్థ సిబిఎం. ఈ సిబిఎంలో ఇప్పటి వరకు మా పితరులు కానీ, మా సహోదరులు కానీ, మా అందరూ కూడా అందించినటువంటి ఒకే ఒక్క ఉద్యమం లాంటి సేవను అందించడం జరిగింది. ఈ 150 సంవత్సరాల్లో 4 కోట్ల మందికి ఉచిత విద్యను అందించినటువంటి ఘన చరిత్ర సిబిసిఎన్సికి ఉందని మీ అందరికి తెలియజేస్తూ, అలాగే 93 లక్షల మంది విద్యార్థులను ఉచితంగా చదివించిన మా సిబిఎం సంస్థని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 245 మందిని విదేశాల్లో కూడా
అనేక మంది సేవలు అందిస్తూ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మా సంస్థ సిబిఎం పుట్టి రుణం తీర్చుకోవడానికి భారతదేశానికి ఉప రాష్ట్రపతిని కూడా అందించిందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, మా పరిపాలనలో కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసి నూతన కట్టడాలు కట్టి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఇప్పటికే నూతన కట్టడాలు కట్టడానికి, అలాగే సిబిఎం జూబ్లీ గర్ల్స్ హై స్కూల్ని సెంటినరీ జూబ్లీ గర్ల్స్ హై స్కూల్ గా ఇంగ్లీష్ మీడియంగా 5 కోట్ల రూపాయలతో ఈ నూతన కమిటీ ఇక్కడ నూతన కట్టడాలు కట్టడానికి ప్రారంభిస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే 4 కళాశాలలు, మళ్ళా అదేవిధంగా హాస్పిటల్స్ కూడా పునఃప్రారంభించడానికి నూతన కమిటీ నిర్ణయాలు తీసుకుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, సిబిసిఎన్సి విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా సంస్థలు ఈ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ ముత్తాబత్తు రత్నకుమార్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసిసి పిలుపు మేరకు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పల్లం రాజు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రచారాన్ని ఇంద్రపాలెం కూడల్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు ర్యాలీ కొనసాగించి అంబేద్కర్కు దండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లం రాజు మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ పేరును కాంగ్రెస్ పదే పదే స్మరిస్తుందని, అంబేద్కర్ అని చెప్పుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని, ఇన్నిసార్లు దేవుడి పేరు పెట్టుకుని ఉంటే స్వర్గంలో స్థానం సంపాదించి ఉండేవారంటూ అమిత్ షా విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కోరారు. దేశంపై చెరగని ముద్ర వేసిన గాంధీ, అంబేద్కర్, నెహ్రూ వంటి జాతీయ నాయకులపై రాక్షసీకరణను చిత్రీకరించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలతో రాజ్యాంగం పట్ల బీజేపీ వైఖరేమిటో దేశ ప్రజలకు మరోసారి అర్థమైందన్నారు. ప్రధాని మోడీ కూడా అమిత్ షాను వెనకేసుకురావడం శోచనీయమని అన్నారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, పార్లమెంట్ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం, ఏఐసిసి సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, ప్రసాద్, నగర అధ్యక్షుడు చెక్కా నౌకరాజు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా డాక్టర్ ఎంఎం పల్లవరాజు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈ భారతదేశం యొక్క నిర్మాణము ఎన్నో కులాలు, మతాలు కలిగిన నిర్మాణము. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతదేశం యొక్క కీర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశం 560 సంస్థానాలు, 6400 కులాలు, అలాగే ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు కలిగిన ఈ అఖండ భారతదేశాన్ని మన అందరం కలిసి ఉండేదానికి కానీ ఈ రాజ్యాంగ నిర్మాణం చేసుకున్నాం. అటువంటి భారత రాజ్యాంగ నిర్మాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మాణం చేసిన నిర్మాణం భారత రాజ్యాంగం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కలిసి ఉండాలని చెప్పేసి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి భారతదేశం అంతా కలిసి ఉండాలని భారతదేశంలో మొత్తం జోడో యాత్ర నిర్వహించడం జరిగింది. కుల వైషమ్యాలు, మత వైషమ్యాలు ఉండకూడదు, అందరం కలిసి ఉంటేనే, అన్ని ప్రాంతాలలో కలిసి ఉంటేనే భారతదేశం యొక్క మనుగడ సాగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ ఈ బీజేపీ పార్టీ వేదికగా చేసుకుని సంఘ్ పరివార్ కానీ ఆర్ఎస్ఎస్ వారు కానీ భారతదేశాన్ని విడదీసి ముక్కలు చేసి పరిపాలించాలి, భారతదేశాన్ని విడదీయాలన్న ఆలోచనతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మిత్రులారా, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగానే భారతదేశాన్ని విడదీయడానికి, ముక్కలుగా చేయడానికి మత ప్రాతిపదికన విడగొట్టాలి, కుల ప్రాతిపదికన విడగొట్టాలి, ప్రాంతీయ. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి మేము ఆయన్ని పూలమాల వేసి రాజ్యాంగ ప్రతిని ఆయన దగ్గర ఇచ్చి జై భీమ్, జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమం కాకినాడ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి మండలంలోని, ప్రతి గ్రామంలోనికి అన్ని ప్రజలందరి వద్దకు చేరే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సభాముఖంగా మా నాయకుల ఎదుట హామీ ఇస్తున్నాను. వార్తల ముఖ్యాంశాలు మరోసారి.
కాకినాడ జగన్నాథపురంలోని ఏఎస్ ఉమెన్స్ జూనియర్ కాలేజీలో ఐక్య ఆధ్వర్యంలో రాజ్యాంగం సమాన హక్కులు అవరోధాల సదస్సు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నప్పటికీ విధి విధానాల అమలులో లోపాల వల్ల హక్కులు అందరికీ సమానంగా అందట్లేదన్న ఐక్య అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావలే. అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రచారాన్ని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పల్లం రాజు. కాకినాడలో ఘనంగా సిబిసిఎన్సి 75 వసంతాల వేడుక. సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానన్న కాకినాడ ఎంపీ తమ్మిళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.